మండిపోతుంది. చాలా ఎండ ఉంటుంది. ఏం చేద్దాం చాలా భరిస్తుంది. ఏం చేద్దామన్నా ఏం తోచట్లేదు. మనం కొత్తగా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? ఇక్కడ ఏమున్నాయి? మామిడికాయలు. ఇంకా ఏం చేద్దాం? అదే మామిడి చెట్టు కాడికి పోదాం. సో ఫ్రెండ్స్, నేనైతే మామిడి చెట్టు కాడికి వచ్చాను. ఒక ఐడియా వచ్చింది నాకు. చిట్కా చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇక ఒక 2 మామిడికాయలు తెంపుకోవాలండి. దొరికింది కొబ్బరికాయింది దీన్ని తెంపుదాం. కొబ్బరికాయ కొబ్బరికాయ 2 అయితే మామిడికాయలు దొరికినాయండి. దీంతో ఒకటి చేద్దామని నేనైతే తీసుకొస్తున్నానండి. స్టెప్స్ కలర్కి చాలా బాగా విసిరిపోయానండి. అలసిపోయినా అబ్బాయి ఎంత మారిగాను తండ్రి. కొబ్బరికాయ అలాగే 2 మామిడికాయలు చిన్నగా కోసి తరగాలి. చిన్న చిన్న ముక్కల్లో చేయాలి. చిన్న చిన్న ముక్కల్లో చేయాలి. చిన్న చిన్నగా కోయాలి. ఇగో ఫ్రెండ్స్, కొబ్బరికాయ 2 మామిడికాయ ముక్కలు ఇట్లా చిన్న చిన్నగా కోసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం చెప్పాను కదండి, మామిడికాయ అండ్ కొబ్బరికాయ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇట్లా ఒక డబ్బా తీసుకోవాలి. మీకు ఏది అందుబాటులో ఉంటే మీరు అది తీసుకోండి. నాకైతే డబ్బా దొరికిందండి. నేను తీసుకున్నాను. ఇది తీసుకొని ఈ ముక్కల్ని ఇందులో వేయాలి. ఇక ముక్కలు వేసుకున్నామండి. మామిడికాయ అండ్ కొబ్బరికాయ ముక్కలు ఒక డబ్బాలో వేసుకున్నామండి. వేసుకొని తర్వాత ఏం చేయాలంటే చిటికెడు కారం, ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత మర్చిపోయానండి 2 నిమ్మకాయలు కోసుకొని ఇందులో మంచిగా పిండుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి, చాలా కూడా వేయద్దు, లైట్గా వేసిపోయినట్టు వేయాలి. వేసుకొని ఇది ఉన్నది కదండి, ఇలా మూత పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకొని మంచిగా ఇట్లా పెట్టుకొని ఇట్లా మంచిగా బాగా కలపాలండి. బాగా కలపాలి. ఇట్లా చాలా కలిపి తర్వాత ఇట్లా మంచిగా కలపాలండి. ఇట్లా కలుపుకోవాలండి. చాలా చాలా బాగా చేయాలి. ఇలా
బాగా కలిపాం కదండి. కలిపిన తర్వాత ఇట్లా మెల్లగా నెమ్మదిగా తీసుకోవాలి. నెమ్మదిగా ఇట్లా మూత తీసుకోవాలి. తీసుకొని చాలా బాగా చేయడం కదండి. చూడండి ఎలా అయినా చూడండి. తర్వాత టేస్ట్ చూడాలి కదండి. చూడండి చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉంది. మీకు కూడా చాలా బాగుంటుందండి, చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది మీకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇది సమ్మర్లోనైతే చాలా చల్లదనం ఉంటుందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఏంటంటే మోనికా చిట్పెల్లి అండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.